హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే ఊరికైతే నేనైతే ఇప్పుడు మైక్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. నేను ఆ మైక్ అసలు 1 year బ్యాక్ కొన్నా. నేను అసలు ఎంత దూరాన దొరకలేదు. ఇది ఈరోజు టీషర్ట్ కోసం దూరాడితే మైక్ దొరికింది, టీషర్ట్ దొరకలేదు. ఒకటి దూరాడితే ఒకటి దొరుకుతుంది, ఇంకోటి దూరాడితే ఇంకోటి దొరుకుతుంది. ఇట్లా ఇప్పుడైతే దొరికైతే పోతున్నా స్టార్ట్ అయితే డ్యూటీకి. నేను ఊరికన్నా ఇప్పటిదాకా ఏం మాట్లాడుతున్నా మాట్లాడడం అయితే లేదు. మా సార్ వచ్చి నన్ను కుకట్పల్లికి రమ్మన్నాడు. నాకు పోవాలా పోవద్దా ఏం అర్థమవుతలేదు, కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. అసలు ఏం చెప్తున్నా నాకే అర్థమవుతలేదు. ఇప్పుడైతే బండ్లో పెట్రోల్ నిల్లు ఉంది, పెట్రోల్ ఓపించుకోవాలి పోయేటప్పుడు బంక్లో. నాకు మైక్ అయితే ఇది ఓకే అనిపిస్తుంది. నేను ఇంకోటి తీసుకుందాం అనుకున్నా, కొత్త మైక్. అది ఏంటిదంటే ఇది ఏంటంటే నాకు గాలి సౌండ్ కానీ పక్కన వాయిస్ వినిపిస్తలేదు, కానీ ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే నాకైతే వినిపించేస్తుంది. అది అంటే నాకు వినిపించుడు కాదు, మైక్ లా వాళ్ళు ఎంత దూరం నుండి ఏర్లుతున్నా సరే మైక్ లా క్లియర్ వినిపించేస్తుంది. కానీ ట్రావెలింగ్ లో అయితే అసలు ఏ ప్రాబ్లం లేదు, మంచిగా వస్తుంది క్లియర్ గా వాయిస్. కానీ ఇక్కడ అసలు మాట్లాడితేనే పక్కన వినిపిస్తుంది. అది ఒక్కటి, దానికోసం అన్నా వేరే కొనాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ ఆడిపోయినా వాళ్ళనేమో వాడు పెట్రోల్ లేదు, సాయంత్రం మొత్తం అంటున్నారు. బండ్లో పెట్రోల్ అసలు ఏం లేదు, గుర్తుంటుంది. ఈ అమ్మ అనవసరంగా ఉన్న పెట్రోల్ బండి అనిపిస్తుంది. ఏంటంటే పెట్రోల్ ఊరికే పెట్రోల్ ఉంది. పెట్రోల్ వాడదాంతో పెట్రోల్ బండ్ నా బ్లాగ్ అయితే ఇన్ని ఏం చేస్తున్నా నేను. నాకు ఇంకా ఇంటికి కొన్ని టైం పట్టట్టుంది, కస్టమర్లు ఉన్నారు. మీకు లంచ్ చేసేది రెడీ అయ్యేది ఎందుకు చూపించలేకపోయినా అంటే, రెడీ అయ్యేది మర్చిపోయినా నేను. లంచ్ చేసేది అయితే బయట నుంచి బిర్యానీ తెప్పించుకొని తిన్నాము, అందుకే చూపించలేకపోయినా. టిఫిన్ అయితే తెచ్చుకున్నా, ఆయన కూడా చూపించలేకపోయినా. ఇక బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.